హలో అండి, అందరికీ నమస్కారం. నేను డాక్టర్ రవీందర్ పాండ్యా, జయ భవానీ మ్యాట్రిమోనీ డైరెక్టర్. ఈరోజు ఒక శాడిస్ట్, ఒక జంతువు గురించి, ఒక భర్త రూపంలో ఉన్న ఒక జంతువు గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. మొన్న మేము సెట్ చేసిన మ్యారేజ్లో ఒకతను భర్త అనేవాడు ఎంత ఘోరంగా బిహేవ్ చేసిందంటే, భార్యను కొట్టడమే ఆయనే వృత్తిగా పెట్టుకున్నాడు. పెళ్ళైనప్పటి కానుండి పాపం 2.5 months ఆమె భరించి చివరిగా వాళ్ళ తల్లిదండ్రులతో చెప్పడం జరిగింది. తర్వాత ఎట్ లాస్ట్ ఆమె వల్ల కాక కోర్టును, పోలీస్ స్టేషన్ను ఆశ్రయించడం జరిగింది. అంటే ఇక్కడ భర్త అనే వ్యక్తి తను పెళ్లి చేసుకున్న తర్వాత భార్యను ఒక బానిసగా చూడడం, తను నాకంటే తక్కువ అనే మానసికమైన దుర్మార్గమైన చర్యతోనే, మానస్థితితోనే ఉండడం. సో ఇలాంటివి మనం చాలా చూస్తూనే ఉన్నాం. అంటే తను డే మొత్తం బాగానే ఉంటాడు, నైట్ అయిందంటే చాలు ఆ అమ్మాయికి పాపం నరకంలో మనం చూసామో లేదో, సినిమాలలో చూస్తా ఉన్నాం, నరకం అనేది ఎలా ఉంటుందో అది చూపించేవాడు. అలాంటి భర్త అసలు భర్త కాదని నా ఉద్దేశం. ఎందుకంటే పడక గది అనేది అది భార్య భర్తలకు కేటాయించింది. ఆ పడక గదిలో తను ఇక ఒక జంతువు కాదు కదా. ఒక మాటలో చెప్పాలంటే అసలు ఆ వర్డ్సే నేను యూజ్ చేయలేకపోతున్నాను. అలాంటి కిరాతకంగా, చాలా ఒక జంతువుగా శరీరం అంతా గాయాలు చేయడం, కొరకడం, సిగరెట్తో కాల్చడం, ఇలాంటి మళ్ళీ ఇలా గిల్లటం, ఇలాంటి చాలా చేసిండు. మోస్ట్ ఆఫ్ ది థింగ్ ఇంకో విషయం ఏంటంటే, ఆ బెల్ట్తోని కొట్టినాక మనకు బ్లాక్గా ఇలా వాతలు అంటారు కదా, ఆ వాతలను చూసి ఆ వాతలను ఇలా 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 పెంచేసుకుంటూ సంతోషపడేవాడు. ఆయన భర్త అంటారా అండి ఎవరైనా? ఇలాంటి శాడిస్టులు ఉన్న సమాజంలో ఉన్నాం మనం. కానీ ఒకటి మాత్రం నిజం, భార్యను మనం ఎంత ప్రేమగా చూసుకుంటే వాళ్ళు కూడా మనకు అంత ప్రేమను అందిస్తారు. కాబట్టి ఇలాంటివి చేయకూడదు. వాడు చాలా ఘోరమైన మనిషి. లాస్ట్కు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. ఇప్పుడు తను అన్ని ఎవిడెన్స్తో చూపిస్తూ ఉంది. ఇలా ఈ తొడలు, థైస్ ఏవైతే ఉన్నాయో మొత్తం కమిలిపోయినాయండి ఆ దెబ్బలకు, ఆ కాల్చుడుకు, ఆ కొరుకుడుకు. ఇక వాడు మనం పుట్టిన తల్లి యొక్క ఆ స్థానాన్ని కూడా చాలా విచిత్రంగా, పాపం ఆ అమ్మాయి 2.5 నెలలు ఎట్లా అనుభవించిందో ఏమో. నిజంగా అవి తలుచుకుంటే కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి. కానీ అట్లా చేయడం, అది ఒక జంతువు, ఒక పిచ్చి కుక్క అని అనొచ్చు నేను. కాబట్టి అలాంటి రాక్షసులతోని ఆ నరకం నుండి విముక్తి పొందాలంటే మీరు నిజంగా ముందే మీ పేరెంట్స్కి చెప్పండి. అమ్మాయిలు ఎవరైనా, రేపు మా అమ్మ కావచ్చు, నా తల్లి కావచ్చు, నా చెల్లి కావచ్చు, నా భార్య కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, మీరు ఓపిక ఉన్నంత కాలం వాళ్ళ ఆటలు అలానే సాగుతూ ఉంటాయి. కాబట్టి మీరు మీ పేరెంట్స్, మీ తల్లిదండ్రుల సహాయం తీసుకోండి. అసలు అలాంటి వ్యక్తుల గురించి మాట్లాడుకోవడం చాలా దుర్మార్గంగా మనం ఇది చేయవచ్చు. కాబట్టి అలాంటి మూర్ఖులు, అలాంటి శాడిస్ట్ భర్తలు, ఇంకా నేను వేరే వర్డ్స్, పదాలు మాట్లాడి మిమ్మల్ని ఇచ్చేయవచ్చు. కానీ అలాంటి వ్యక్తుల గురించి మాట్లాడితే నా పరుగు పోతుంది. వినేవాళ్ళు, మీరు చూసే ఈ వీడియో వాళ్ళు, మీకు కూడా ఇలాంటి వ్యక్తులు కూడా ఉన్నారా అని అనిపిస్తూ ఉంది. కాబట్టి అలాంటి దుర్మార్గులు, శాడిస్టులు, జంతువులు, కీచకులు ఎన్ని పదాలు వాడినా వేస్ట్ అండి. పాపం అమ్మాయి చాలా ఘోరంగా అయిపోయింది. కాబట్టి ఇలాంటి శాడిస్టుల బాధలు మీరు భరించని అవసరం లేదు. మీ పేరెంట్స్ని, మీ ఫ్రెండ్స్ని, సంబంధిత అక్కడ పోలీస్ అధికారులను సంప్రదించి మీరు మంచి నిర్ణయం తీసుకొని మీ జీవితాన్ని అన్యాయంగా ఇది కాకుండా చూసుకుంటారని నేను
నమస్కరించి అందరికి చెప్తున్నాను. నేను డాక్టర్ పాండ్య, జై భవానీ మ్యారేజ్ బ్యూరో డైరెక్టర్ను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. Please subscribe this video and like it. Thank you.